వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 8వ అధ్యాయము. శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో ప్రథమ అవతారం. శ్రీపాద శ్రీవల్లభులు పరమభక్త శిఖామణి శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించినారు. వారు తూర్పు సముద్ర తీరంలో ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలోనున్న పిఠాపురం అనగా పీఠికాపురంలో శ్రీపాద అప్పలరాజు శర్మ సుమతి అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులు నిష్ఠాపరులు, సనాతన సంప్రదాయకులు, శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తులు. శ్రీపాద అప్పలరాజు శర్మ వేదాంగములు చదివిన ఉత్తముడైన బ్రాహ్మణుడు. అతని భార్య గొప్ప గుణవతి. అనసూయ మాత వలనే గొప్ప పతివ్రతామ తల్లి. తన భర్తకు నిత్యకర్మ అనుష్ఠానమందు భక్తితో సహాయము చేయుచు అతిథి అభ్యాగతులను సేవించుచు సంసారమును నడుపుచున్న గొప్ప ఇల్లాలు. వారికి 2 కుమారులు జన్మించిరి. వారు 2 వికలాంగులు. ఒకడు పూర్తిగా గుడ్డివాడు, రెండవవాడు కుంటివాడు. రుణానుబంధముచే పూర్వకర్మ ఫలముగా వీరు జన్మించిరి. ఆ తరువాత 2 పిల్లలు పుట్టి చనిపోయిరి. ఆ దంపతులు నిష్కల్ముషులుగా జీవించుచుండిరి. భిక్షకు ఎవరైనా వచ్చిన ఎడల వారిని దత్తరూపంగా భావించి వారికి భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య రోజు వారి గృహములో శ్రాద్ధక్రియను నిర్వర్తించుచుండిరి. అలాంటి కార్యము జరుగు రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయక ముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులు భుజించక మునిపే దండ కమండలధారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరినాడు. శ్రాద్ధక్రియల్లో నిమగ్నుడై ఉన్న అప్పలరాజు శర్మకు ఈ విషయం తెలియదు. సుమతి వెలుపలకు వచ్చి చూచినది. ఆ సన్యాసి ఆమెకు గొప్ప అవధూతగాను అవతార పురుషునిగాను గోచరించినాడు. ఆమె వారు శ్రీ దత్తాత్రేయులేనని, సాక్షాత్తు శ్రాద్ధ భోక్త అయిన పరమేశ్వరుడేనని, తమ కులదైవమైన ఈ అవధూతకు భిక్ష ఇచ్చినచో దానితో శ్రాద్ధ దేవతలందరూ సంతృప్తి పడగలరని గ్రహించి ఆ విశ్వాసంతోనే వారికి భిక్ష ఇచ్చినది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చినారు. విద్యాసాగర, ఈ దివ్యమైన రూపమును చూచుటకు 1000 కనులు చాలవు. వర్ణించటానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులలో శంఖుచక్రాలు, 2 చేతులలో ఢమరు, త్రిశూలములు, 2 చేతులలో జపమాల, కమండలాలు ధరించి 6 చేతులతోనూ 3 తలలతోనూ స్వామి దివ్యముగా ప్రకాశించుచున్నారు. వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన శుద్ధ సత్వస్వరూపంగా గోచరించుచున్నారు. దీనులను ఉద్ధరించుటకు 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జటలు పాయలుగా వేలాడుతున్నవి. ఆ తల్లి సుమతి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకుని ఆ కన్నులతోనే పానం చేయసాగింది. కొంత సమయం అట్లు స్వామిని చూచి ఆ సుమతి ఆ మహాపురుషుని ఉద్దేశించి, నాయన, పురాణ పురుషులు, యోగులు యోగ మార్గాన నిన్ను దర్శించామంటారు. మాంసచక్షువులతో నీ నిజరూపాన్ని వీక్షించటం మా బోటివారికి సాధ్యం కాదు. నన్ను కరుణించి ఈ రూపాన్ని దర్శింపజేసినావు అని స్తుతించినది. అప్పుడు కరుణాకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను. శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడనన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టమేమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోనికి ప్రవహించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృతవాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి.
ఆమె కృతజ్ఞతతో, పరమాత్మ, యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు. అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేమి కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోర్కెలు ఈడేర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడగవలసిన పని లేదు. నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు. ఆయన, అమ్మ, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతను చేయాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాలా అమలు జరపాలి అన్నాడు. ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధి కలిగిన ఆమె, స్వామి, నేను మానవమాతృరాలిని. నాకు పుత్రవ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా? కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు. సుమతీదేవి ఆనంద పారవశ్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి, స్వామి, నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా. కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు. ఆయనే యజ్ఞపతి, శ్రాద్ధఫల భోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని తలంచి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతూ ఉంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. ఆ మాటలు విన్న రాజుశర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మనకు మహద్భాగ్యం. అది కేవలం నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే కాక అందరము కృతార్థులమయ్యాము. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికి అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాను. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు. అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజు శర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి, ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి అని మనసారా ఆమెను అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సాధ్వీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం ఒక శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుకలేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము, గ్రహస్థితి గుణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారి ఇంట వెలసినదని, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు. రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతోనూ అసమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. విద్యాసాగర, అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ, ఆనందం చిందిస్తూ, ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏళ్ల వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా? 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే కానీ వేదం రాదు. కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా?
ఇలా శ్రీపాదుడు 16 ప్రాయము గలవాడయ్యాడు. ఇంతలో రాజుశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయటానికై తగిన కన్య కోసం అన్వేషించనవసరం లేదు. సర్వశుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడను గనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపం కలిగించాయి. కన్నుల నీరు కారుతుంటే రాజుశర్మ గద్గద స్వరంతో పెళ్ళుబుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు కనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడవే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తవు, ధర్మరక్షకుడవు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా అని వాపోయినాడు. విద్యాసాగర, ఈ దంపతులకు శ్రీపాదస్వామియే కాక కుంటివాడు, గ్రుడ్డివాడు అయిన మరి 2 కొడుకులున్నారు కదా. రాజుశర్మ ఆ 2 శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయనా, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది. కానీ అవిటివారైన నీ సోదరులిద్దరినీ చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు. సుమతీదేవి కూడా పొర్లుకొస్తున్న దుఃఖం అణచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూసింది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరినీ తన అమృతహస్తంతో స్పృశించాడు. సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణమొచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు. ఆ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది. అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది. ఈ ప్రపంచమంతా ఆయన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టిపెట్టుకొనటం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నా పుత్రుడవని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువన్న సంగతి మరచాను. అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగింపుము అనెను. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపచేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంలో ముంచివేసేలా దర్శనమైనది. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానించు. త్వరలో నీవు అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ 100 ఏండ్లు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంద్యులవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్యసించెదను అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యసించారు. విద్యాసాగర, శ్రీపాద శ్రీవల్లభుడు తన యోగశక్తితో మనోవేగముతో ప్రయాణించి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అయిన కాశీ చేరెను. అచ్చట అజ్ఞాతవాసిగా కొంతకాలం సాధన గావించుకొని నరనారాయణుల తపోభూమి అయిన బదరికాశ్రమమును చేరి అనేక సంవత్సరములు అచట దీర్ఘ తపస్సు చేసి దక్షిణాపథమునకు బయలుదేరి శివుని ఆత్మలింగము శ్రీగణేశునిచే ప్రతిష్ఠ గావింపబడిన చోట అరేబియా సముద్ర తీరంలో ఉత్తర కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రమును చేరెను. అచ్చట 3 సంవత్సరములుండి అచ్చటి జనులకు తమ దివ్యమైన లీలలు చూపి వారికి యోగ మార్గమును ప్రబోధించి తమ ధర్మ ప్రచారం ప్రారంభించిరి. అచ్చటి నుండి అనేక గ్రామములలో ప్రబోధం గావించుచు శృంగేరి చేరి శారదాదేవిని దర్శించి
అచ్చట కొంతకాలం అనుష్ఠానం చేసుకొని ప్రజలకు ధర్మ ప్రబోధం చేసి అచ్చట నుండి శ్రీశైల క్షేత్రం చేరిరి. అచ్చట 4 మాసములుండి అచ్చట నుండి కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రముల సరిహద్దులలో కృష్ణానది, భీమానదుల సంగమంలో స్నానమాచరించి కృష్ణానది మధ్య లంకగానున్న కురువపురం అను ప్రదేశం చేరి దానిని తమ తపోభూమిగా చేసుకొనిరి. వారు అచ్చట అనేక దివ్యమైన లీలలు ప్రదర్శించి తాము దత్తావతారము అని జనులకు పరోక్షంగాను స్వప్న దర్శనం ద్వారాను తెలియజేసిరి. అచ్చట శ్రీవారిని కలియుగ అవతారముగా జనులు గుర్తించి శ్రీదత్త గురువే ఈ రూపమున వచ్చినారని విశ్వసించి పూజింపసాగిరి. శ్రీపాద శ్రీవల్లభులు భక్తుల మనోభీష్టములన్నీ నెరవేర్చుచుండిరి. కురువపురముననొక బ్రాహ్మణ దంపతులకు సంతాన నష్టము కలుగుచుండెను. తుదకు వారికొక కుమారుడు కలిగెను. కానీ అతడు స్వచ్ఛమైన వాక్కు లేక ఉపనయనమైన పిదప కూడా తండ్రి పలికిన మంత్రములు పలుకలేడాయను. తండ్రి శిక్షింపసాగెను, కానీ తల్లి బాలుని హింసింపనీయలేదు. అట్లుండగానే ఆ బ్రాహ్మణుడు మరణించెను. అతని భార్య భిక్షమెత్తి బాలుణ్ణి పోషింపసాగెను. యుక్త వయస్సు వచ్చినను అతనికి పిల్లనిచ్చుటకు ఎవరూ ఇష్టపడనందున అతనికి వివాహమగుట కష్టమయ్యెను. ఇరుగు పొరుగు వారు అతనిని గేలి చేయసాగిరి. తుదకు తల్లి కుమారులు నదిలో దూకి ఆత్మహత్య చేసుకొన నిశ్చయించి కృష్ణానదికేగిరి. అచట శ్రీపాద శ్రీవల్లభులు వారి దీన చరిత్ర విని ఆ తల్లికి శివుని ప్రదోష పూజావ్రతము చేసుకొన్న మరుసటి జన్మమున తన వంటి కుమారుడు కలుగునని చెప్పుచు మందమతి అయిన యువకుని శిరమున తన అమృత హస్తముంచిరి. అంత ఆ యువకుడు జ్ఞానవంతుడై వేదశాస్త్రముల పఠించి ప్రకాశించి వివాహమాడి పుత్ర పౌత్రుల పొంది సుఖపడెను. అతని తల్లి ప్రదోషములందు శివుణ్ణి పూజించెను. శ్రీపాద శ్రీవల్లభులు నిత్యము కృష్ణానది యందు స్నానము చేసినంతనే రజకుడొకడు వారి వెంటనే ఉండి వారి వస్త్రములను తికి వారికి నమస్కరించి భక్తితో సేవించుచుండెను. స్వామివారతనికి రాజరికము బహుమతిగా ఇచ్చెదననుచుండిరి. ఆ నదియందు విహరించుచున్న ఒక మహమ్మదీయ రాజును చూసి అతడు ఆ రాజు వైభవము తనకు కూడా కలిగిన బాగుండునని తలచెను. అది గ్రహించిన స్వామివారు అతనిని మరుసటి జన్మమున బీదర్ను పాలించు మహమ్మదీయ రాజుగా జన్మించినట్లు ఆశీర్వదించిరి. అతని కోరికపై తాము తమ మరుసటి అవతారమున శ్రీ నరసింహ సరస్వతిగా దర్శనమిచ్చెదనని వాగ్దానమొనర్చిరి. ఇట్లెన్నియో మహాత్మ్యములను చేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఆశ్వీజ బహుళ ద్వాదశి నాడు హస్తా నక్షత్రమందున కృష్ణానదియందు శరీరమును అంతర్ధానమునరించిరి. వారి పాదుకలు వారి తపోస్థానమైన కురువపురమునందు ప్రతిష్ఠింపబడి ఉన్నవి. వారు ఇప్పటికీ భక్తులకు దర్శనమిచ్చుచు వారి అభీష్టములను నెరవేర్చుచున్నారు. కురువపురమున భక్తులు వారిని త్రిమూర్తి స్వరూపులకు శ్రీ దత్తాత్రేయులుగా పూజించుచుండిరి. వారి జన్మస్థానమైన పిఠాపురమున కూడా ఒక దత్తాత్రేయ మందిరము నిర్మించబడి ఉన్నది. దీనిని కూడా భక్తులు దర్శించి పూజించుచున్నారు. ఇచ్చట శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానము కూడా కలదు. ఈ సంస్థానము వారు నిత్య పారాయణము చేయు భక్తులకు ఉచిత వసతిని కలిగించుచున్నారు. విద్యాసాగర, సతీ అనసూయకు జన్మించి శరీరమును ధరించిన శ్రీదత్తుడే తిరిగి అనేక యుగముల తరువాత ఈ కలియుగములో ఆంధ్రదేశములో సుమతీమాతకు జన్మించి శ్రీగురు సాంప్రదాయమును పునరుద్ధరణ చేసినారు. వారు ఇంకనూ అధికంగా ఈ సాంప్రదాయాన్ని ప్రచారం చేయ సంకల్పించి ఈ అవతారం పరిసమాప్తం చేసి తిరిగి మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో కరంజ గ్రామంలో సతి అంబమాత గర్భంలో జన్మించాలని సంకల్పం చేసినారు అని నిత్యానందుడు తెలిపినాడు. దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 8వ అధ్యాయము సంపూర్ణం.